తెలంగాణలో గిరిజన జిల్లాలను అభివృద్ధి బాటలో నడిపించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిదర్శక్ పేరుతో ఆదివాసీల్లో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గతంలో నక్సల్స్ నీడలో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి ప్రస్థానంలో కొత్త అడుగులు వేయబోతున్నాయి. ఇంతకీ ఈ గిరిదర్శక్ అంటే ఏంటి? ఒకప్పటి మావోయిస్టులను ఇప్పుడు మార్గదర్శకులుగా మార్చే వినూత్న కార్యక్రమమే ఈ గిరిదర్శక్. ములుగు జిల్లాలోని దట్టమైన అడవులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు పోలీసులు చేపట్టిన గిరిదర్శక్ కార్యక్రమం అటు మాజీ మావోయిస్టులకు ఉపాధి కల్పిస్తూ వారికి టూరిస్ట్ గైడ్లుగా అవకాశం కల్పించడం ద్వారా సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ములుగు జిల్లాలోని దట్టమైన అడవులు, సుందరమైన కర్రగుట్టలతో పాటు చారిత్రక భద్రాచలం పరిసర ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు అధికారిక గైడ్లుగా గిరిదర్శకులు సేవలు అందిస్తున్నారు. అడవిపై వీరికి ఉన్న లోతైన అవగాహన, మార్గాలపై పట్టు పర్యాటకులకు ఎంతో సహాయకరంగా మారుతున్నాయి. ఈ వినూత్న ప్రయత్నం వారికి ఆదాయ వనరుగా మారింది. తద్వారా వాళ్లు మళ్లీ నేర ప్రవృత్తి వైపు మళ్లకుండా సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం కల్పించింది సర్కార్. భద్రాద్రి జిల్లాలో సగటున ఏడాదికి 1,30,00,000 మందికి పైగా పర్యాటకులు సందర్శించే సుప్రసిద్ధ ఆధ్యాత్మిక, ప్రకృతి, చారిత్రక ప్రదేశాలను ఈ కార్యక్రమంలో చేర్చారు. ఈ కార్యక్రమం కింద భద్రాద్రి, కొత్తగూడెంతో పాటు ములుగు జిల్లా నుంచి 10 మంది చొప్పున మొత్తం 20 మంది గిరిజన యువతను ఎంపిక చేశారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల యువతను గ్రామ సభలు, గిరిజన అభివృద్ధి సంస్థ సహకారంతో గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లలో వీళ్ల ప్రొఫైల్ వెరిఫై చేసి ఆ తర్వాత ఎంపిక చేశారు. పోలీస్ శాఖతో పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వీరికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కూడా పూర్తయింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం 4 ముఖ్యమైన లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది. అడవిలో దారి కనుక్కోవడం, పర్యాటకుల భద్రత, స్థానిక గిరిజన చరిత్ర, వారి సంస్కృతి, జీవన శైలి గురించి చెప్పడంతో పాటు సందర్శకులతో గౌరవప్రదంగా వ్యవహరించడం, వారికి రక్షణ కల్పించడంపై అవగాహన కల్పించారు. గిరి ప్రాంతాల్లో వీళ్లు టూరిస్ట్ గైడ్ గా పనిచేసి టూరిజాన్ని పెంచడంతో పాటు వాళ్లు ఉపాధి పొందబోతున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో రోడ్లు వేయడం, వారికి ఉపాధి కల్పించడం లాంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడు చేపట్టిన గిరిదర్శక్ కార్యక్రమం ద్వారా గతంలో మావోయిస్టు ప్రభావంతో ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు గిరిజన యువత నాయకత్వంలో పర్యాటక మ్యాప్లో స్థానం సంపాదించుకోనున్నాయి. గిరిదర్శక్ కార్యక్రమం తెలంగాణ అడవుల అందాన్ని, గిరిజన సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చూపించే కొత్త అధ్యాయం.